ఏడో వార్డు, 8వ వార్డు, 9వ వార్డు అయితే మనకు వార్డులో మధ్యలో డివిజన్ ఉన్నా కానీ ఈ వార్డులన్నీ కూడా సందులు ఒకటే అండి. కాబట్టి మేము ముఖ్యంగా ఇక్కడ 7వ వార్డు గుండుకాయ లాంటిది. అయ్యన్నపాత్రి గారికి కానీ మా కుటుంబానికి కానీ అందరికీ ప్రత్యేకంగా ఈ వార్డు గురించి నేను చెప్పాలంటే ఏ రోజు కూడా చరిత్రలో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి ఒక్క దగ్గర కూడా మైనస్ రాకుండా కాపాడి ఇప్పుడు దాకా గుండుకాయలా నిలబడిన తెలుగుదేశం పార్టీకి వార్డు. కాబట్టి నేను ఒకటే చెప్తుంది ఏంటంటే ఈరోజు 8వ వార్డుకి వెళ్ళాం, మళ్ళీ 7వ వార్డుకి వచ్చాం, మళ్ళీ 9వ వార్డుకి వెళ్తున్నాం. ఈ మూడిట్లకి కలిపి ఒక 54 లక్షల రూపాయలు ఈరోజు అయ్యన్నపాత్రి గారు ఇవ్వడం జరిగిందండి. అయితే ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలామంది నన్ను ఇప్పుడు ఒక ప్రశ్న అడిగారు, అదేంటి అక్కడ బీసీ కాలనీ కలాస్ కాలనీ దగ్గర 1,50,00,000 వచ్చింది కదా మాకంటే. ఈరోజు మేము ఒకటే డిసైడ్ అయ్యింది ఏంటంటే బీసీ కాలనీలో కలాస్ కాలనీలో మీరు చూస్తే ఒక్కొక్క రోడ్డు 30 లక్షలు 40 లక్షల రూపాయలు స్వతంత్రం వచ్చిన దాకా ఇప్పుడు దాకా సరిగ్గా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈరోజు నేను మొన్న సంబరం అప్పుడు తిరిగినా కానీ ఎలక్షన్స్లో నాన్నగారు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఏ రోడ్లు అయితే మాట ఇచ్చామో ఆ రోడ్లు ముందు ఫేజ్ నెంబర్ 1 కింద ఈ 8 నెలల్లోనే కంప్లీట్ చేసేవాళ్ళని డిసైడ్ అయ్యాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే మాట ఇవ్వలేని అన్నీ కూడా చేసేద్దామని డిసైడ్ అయ్యాం. అందుకనే నర్సీపట్నం మొత్తం రోజు అదే మాట చెప్తున్నాం, మళ్ళీ అదే మాట మీద నిలబడుతున్నాం. నర్సీపట్నం మొత్తం కూడా రోడ్లు ఎక్కడైతే లేవో అన్ని రోడ్లు కూడా అయ్యన్నపాత్రి గారు ఈ 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేసేస్తారు. ఫస్ట్ 46 లక్షలు వస్తుంది ఇది మొత్తం స్ట్రెచ్. ఇంకా అంటే మెయిన్ రోడ్ వేసినట్టు ఇది కూడా వేస్తాయి. సో కాబట్టి దీన్ని కూడా కంపల్సరీగా అయ్యన్నపాత్రి గారి చేతి మీద శాంక్షన్ చేయించి దానికి కూడా శంకుస్థాపనకు మళ్ళీ వస్తామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను.